Zina family once again, and we are very glad and happy to be you in our family as a member. Sure, Balraj Garu. I am also very thankful to Jana family. Thanks for calling me in. Yeah. And ఈ షో మనం ముఖ్యంగా పర్పస్ ఏంటంటే జీవిత ప్రయాణం పట్ల మీకు నాకు మధ్య ఒక సంభాషణ. ఓకే, రైట్. అంటే మన లైఫ్ ఎలా జర్నీ, లైఫ్ జర్నీ, మనకు మీకున్న లైఫ్ జర్నీ పట్ల ఓకే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఒక జస్ట్ సంభాషణ, డిస్కషన్ జనరల్లీ. సరే, ఓకే ఓకే. రైట్. అండ్ మీ గురించి జస్ట్ బ్రీఫ్ గా నాకు తెలుసు, బట్ మన జీనా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి వాట్ ఆర్ యూ అనేది మనం మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవటం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ మనం ఏం చేయబోతున్నాము అనేది, లేదంటే మనం ఏం చేయదలుచుకుంటున్నాం అనే దానికి మనం ఒకరికి మనకి సపోర్ట్ దొరికే అవకాశం కూడా ఉంటుంది దీని ద్వారా. ఓకే ఓకే. జనరల్ గా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఒక గ్యాదరింగ్కి వెళ్ళినా, ఒక సోషల్ మీట్కి వెళ్ళినా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంటాము. అవును. అక్కడ జనరల్ గా ఏం చేస్తుంటారు, ఎట్లా అని అడుగుతుంటారు. అంటే వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ అవర్ సెల్ఫ్, అట్లాంటిది అనమాట. సో దీనికి గాను జస్ట్ మీ చైల్డ్హుడ్ గురించి, అంటే మీరు ఈ స్టేజ్కి రావడానికి మెయిన్ ఏ ఫేజెస్, ఎట్లా మీరు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఎట్లా చెప్పగలరు మీ చైల్డ్హుడ్ డేస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే అండి, సరే. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తం. నా చైల్డ్హుడ్ అంతా హైదరాబాద్లోనే జరిగింది. నా స్కూలింగ్ అంతా అర్బన్ ఏరియాస్లోనే. ఓకే. చైల్డ్హుడ్లో అంటే మేము ఐ యూస్ టు ట్రావెల్ 3 బస్సులు మారి వెళ్తుండే అనమాట స్కూల్కి. కష్టపడుతుండే కొంచెం. అలా మేము ఉండేది బోయిన్పల్లి. ఆ స్కూల్ వచ్చేసి హిమాయత్ నగర్ లో ఉండే. 3 బస్సెస్ మారి స్కూల్ కి వెళ్తుండే అనమాట. అయితే అప్పట్లో యాజ్ ఎ సెకండ్ క్లాస్ నుంచి నేను 10th క్లాస్ వరకు అక్కడే చేశాను. కొంచెం అంటే బాగానే ఉంది అనమాట స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడ అంతా. తర్వాత కాలేజ్ కూడా అంతా హైదరాబాద్ లోనే జరిగింది ఇక్కడ. ప్రగతి కాలేజ్, మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పీజీ వరకు నేను ఇక్కడే చేశాను మొత్తం. పీజీలో అంటే ఏ డిసిప్లిన్ చేశారు? ఏ డిసిప్లిన్ అంటే నేను కంప్లీట్ చేశాను కామర్స్ లో అనమాట. గ్రాడ్యుయేషన్ కామర్స్ గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత నేను సిఏకి ప్రిపేర్ అయ్యాను అనమాట. సిఏ ప్రిపేర్ అయ్యేసి మధ్యలో ఆపేశాను. తర్వాత క్యారియర్ గైడెన్స్ కొంచెం సరిగా లేకుండే స్టార్టింగ్ లో. తర్వాత సిఏ అక్కడ కొంచెం ఏజ్ ఇది వచ్చిందన్నమాట, గ్యాప్ కెరియర్ లో. తర్వాత మళ్ళీ నేను మాస్ కమ్యూనికేషన్ చేశాను. మాస్ కమ్యూనికేషన్ చేశాక కొంచెం స్టేబుల్ అయ్యాను అనమాట. అది 98 లో నాది మాస్ కమ్యూనికేషన్ కంప్లీట్ అయింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి. దాని తర్వాత జాబ్, మనది ఫస్ట్ జాబ్ వచ్చేసి సిఎంసి లో ఉండే యాజ్ ఎ స్క్రిప్ట్ రైటర్ గా. స్క్రిప్ట్స్ రాస్తుండే అనమాట. యాజ్ మల్టీమీడియా స్క్రిప్ట్ రాస్తుండే. అప్పుడు మాకు అది పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం కంబైన్డ్ స్టేట్. ఆ టూరిజం ప్రాజెక్ట్ లో నేను యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్ గా, నేను ఇంకా మా ఫ్రెండ్ కాలేజ్ మెట్టే అనమాట, అతను కూడా, ఇద్దరం కలిసి చేసాం మొత్తం. టీమ్ లీడింగ్ గా యాజ్ ఎ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అంతా మేమే చేసాం అనమాట. అది సిరీస్ ఫామ్ లో ఏపీ మొత్తం టూరిజం షూట్ చేసేసి దాన్ని ఒకటి టెక్స్ట్ అండ్ వీడియో అండ్ ఆడియో
ఇమేజ్ ఓకే వైజ్ ఓకే గా ఒక సిడీస్ లో ప్రెజెంట్ చేసిన. అప్పుడంతా మల్టీమీడియా సిడి ఫార్మాట్ లోనే ఉండే. టూ రైట్ రైట్ 2098 అప్పుడు 98 అప్పుడు తర్వాత ఓకే ఆ ఆ ప్రాజెక్ట్ మొత్తం బాగా వచ్చింది అనమాట. గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా నచ్చింది, టూరిజం వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు అన్ని ఓకే సెటప్ చేశారన్నమాట మొత్తం. ఆ, ఓకే దాని ఇది- అంటే అది కంటిన్యూ అంటే ఆ, దాంట్లోనే కంటిన్యూ అయ్యారా లేకపోతే దాని మీద షిఫ్ట్ అయ్యారా జాబ్ కి నెక్స్ట్ జాబ్ ఎక్కడైనా ఓకే. ఆహా. అంటే షాప్స్ అంటే ఆ ఏ- జాబ్ లోనే కంటిన్యూ అయ్యారా లేకపోతే ఆ, వేరే జాబ్స్ మళ్ళీ దానికి వేరే జాబ్ తర్వాత ఫర్దర్ దానికి ఏమన్నా 2004 లో నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను అనమాట. ఓకే బయటికి వెళ్ళాను, స్వీడన్ వెళ్ళాను అనమాట. అక్కడ అక్కడ 2 ఇయర్స్ ఉన్నాను నేను. ఓకే అది ఎన్జిఓ ఎన్జిఓ మనలాగా ఎన్జిఓస్ ఎలా ఉంటాయి, అక్కడ కూడా ఎన్జిఓస్ ఉన్నాయి అనమాట. అక్కడ నేను ఎన్జిఓస్ తో చేశాను అనమాట. అంటే స్టెఫెన్ స్కూల్ ఏంటి మీ రోల్ ఏంటి అక్కడ దాంట్లో రోల్ యాజ్ ఎ కేర్ టేకర్ గా ఉండే అనమాట. ఆహా. కేర్ టేకర్ గా కేర్ టేకర్ గా 2 ఇయర్స్ అక్కడ ఎన్జిఓస్. స్టెఫెన్ స్కూల్ అని చాలా ఫేమస్ అనమాట, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నది. మన దగ్గర కూడా ఉంది, ఓకే బెంగళూరులో కూడా ఉంది ఒకటి. ఓకే ఓకే రైట్ ఆ, అది ఒక స్టైనర్ ఫిలాసఫీ అన్నమాట. వాళ్ళు వాళ్ళు స్కూల్స్ ని చిల్డ్రన్ విత్ స్పెషల్ అబిలిటీస్ వాళ్ళతోని ఇది ఉండే. ఓకే ఓకే వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడం, మెడిసిన్స్ ఇవ్వడం అన్నమాట. వాళ్ళతోని ఉండడం, జస్ట్ మాట్లాడడం, వాళ్ళు రైట్ ఏదన్నా రైట్ వాళ్ళు గుడ్ వర్క్ గుడ్ చేసుకోకుండా చూడడం. ఉమ్. ఓకే అలా టూ ఎంత ఇయర్స్ కంప్లీట్ ఎన్ని ఇయర్స్ ఎన్ని టూ ఇయర్స్ ఇయర్స్ చేశారు అక్కడ అన్నమాట. టూ టూ ఇయర్స్ ఇయర్స్ ఓకే ఓకే టూ ఏ ఇయర్ ఇయర్స్ అది తర్వాత అది 2002 నుంచి 2004 వరకు. ఓకే ఓకే ఉమ్. దాని తర్వాత దాని తర్వాత ఆ, వచ్చేసాను అనమాట. మా ఫాదర్కి యాక్చువల్లీ యాక్సిడెంట్ అయిన ఉండే. యాక్సిడెంట్ అయితే ఓకే రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ అది 3 ఇయర్స్ అనమాట, కోర్స్ లాగా. కోర్స్ చేసుకుంటూ కంప్లీట్ చేసి చేద్దామనేసి అనుకున్నాను. కానీ అది కంప్లీట్ కాలేదు, నేను మధ్యలో వదిలేయాల్సి వచ్చింది అది, మా ఫాదర్కి యాక్సిడెంట్ వల్ల. ఓకే తర్వాత మళ్ళీ నేను బయటకు బ్యాక్ వచ్చారు పోలేదన్నమాట. హైదరాబాద్ హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చేసినాక ఓకే మా ఫాదర్ ఓకే తోనే కొంచెం ఆ, ఆయన బెడ్ రిటర్న్ అయిపోయారు అన్నమాట. అందుకనే కొంచెం టేక్ కేర్ చేయాల్సి వచ్చింది ఆయనకి. ఉమ్. ఓకే తర్వాత మొత్తం స్కూలింగ్ అంటే తర్వాత మళ్ళీ మీరు బేసిక్ గా రైట్ మీరు అంటే బేసిక్ గా మాస్ కమ్యూనికేషన్ మీ బ్యాక్గ్రౌండ్ అవును, మాస్ కమ్యూనికేషన్ బ్యాక్గ్రౌండ్. ఎడ్యుకేషన్ సో అది ఫుల్ఫిల్ చేసుకోగలిగారా మీ ప్యాషన్ అంటే మీ ఎడ్యుకేషన్ ఏదైతే మీరు కంప్లీట్ చేశారో మీ అకాడమిక్స్ ఫుల్ఫిల్ చేశాను యాజ్ నేను. మాస్ కమ్యూనికేషన్ ఆ, ఒక ఇంట్రెస్టింగ్ కోర్స్ గా ఫుల్ఫిల్ చేసుకోగలిగారు ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. దానికి ఒకటి అంటే దాంట్లోనే వెబ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేశామన్నమాట. యాక్చువల్లీ ఫిలిం అండ్ టీవీ అండ్ ఓకే దాంట్లో వెబ్ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేశాం. దాంట్లో చాలా వరకు ఫిలిం బడ్జెట్ ని ఎలా కంట్రోల్ చేయాలనేసి వర్క్ చేసాం అనమాట. ఒక 3 ఇయర్స్ పాటు. అది అంటే చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ ఉండే అనమాట. అది రైట్ 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 ఆ, అది డెవలపర్స్ రైట్ తోని అంటే చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారా హైదరాబాద్ వచ్చిన తర్వాత కాల్రెడ్ మీడియా అనేసి దాంట్లో జాయిన్ అయ్యాను నేను. అయితే వాళ్ళే డెవలప్ చేశారనమాట. పాలెం శ్రీకాంత్ రెడ్డి అనేసి ఈజ్ ఓకే వెరీ విజనరీ అన్నమాట. అండ్ ఓకే ఈజ్ ఇంటూ లాజిస్టిక్స్. వాళ్ళు లాజిస్టిక్స్ లోకి వెళ్ళి వాళ్ళకి ప్యాషన్ ఉండే అనమాట ఫిలిం దాంట్లో. ఈ ఓకే స్టూడ్ ఆయన ఒకసారి దీంట్లో ఎమ్మెల్యే కూడా నించున్నారు, కానీ పోటీ చేశారు, కానీ ఆయన విన్ కాలేదు. ఉమ్. ఓకే రైట్ సో ఆ, అది ఇప్పుడు అంటే ఎప్పటి వరకు చేశారు మీరు అది జాబ్ దాంట్లో అది వచ్చేసి 2014 వరకు చేశాను అనమాట. ఓకే 2014 వరకు. ఉమ్. కానీ బాగా ఎక్స్టెన్సివ్ వర్క్ ఉండే అనమాట. వాళ్ళు డిఫరెంట్ మీడియా ఛానల్స్ తోని మాట్లాడడం, హౌసెస్ తోని మాట్లాడడం. ఇంకా యాక్చువల్లీ ఎలా ఉంది అనేసి అంటే, మనం ఏదన్నా ఫార్మాట్ ఇస్తాం అనుకోండి,
అది స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అన్నమాట. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ వీ ఓకే కాంట్ దాన్ని డివియేట్ చేయలేం మనం. అయితే ఈ ఫిలిం ఓకే మేకింగ్ లా ఒక ఫార్మాటే వద్దు అనమాట వాళ్ళకి. అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఒక ఫార్మాటే వద్దు. మేము చేసుకుంటున్నది మాదే కరెక్ట్ అనేసి వాళ్ళు దాంట్లో ఉంటారు, ఫిలిం అండ్ టీవీ వాళ్ళు. అంటే ఇప్పుడు మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ మీరు కానీ మీరు ఏదైతే మీరు అనుకున్నారో దాన్ని క్రియేటివ్ చేయదలుచుకున్నారో దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయలేదు అనమాట. యాక్సెప్ట్ చేయలేదు, అందుకనే వాళ్ళకున్న ఫార్మాట్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం మీరు వెళ్ళాలి. వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే ఉంది అది. అంతే కదా. ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కడ కట్ డౌన్ అంటే బడ్జెటింగ్ దగ్గర మాది చాలా కొంచెం స్ట్రిక్ట్ ఉండే అనమాట. బడ్జెటింగ్ దగ్గర మేము బడ్జెట్ కంట్రోల్ చేయనీకే ఓకే ఈ ఫార్మాట్ అన్నమాట. బడ్జెట్ అండ్ టైం ఓకే ఫ్రేమ్ లో ప్రాజెక్ట్ ఓకే కంప్లీట్ చేయాలి. ఆ, ఓకే అది ఓకే వాళ్ళకి కొందరికి నచ్చలేదు. నాకు ఒక్కటి ఓకే మూవీ సీరియల్ ఒకటి బడ్జెట్ ఫ్రేమ్ లో కంప్లీట్ అయినట్టు నాకు ఏది అసలు దాఖలాలో లేదు అసలు ఓకే చూసుకుంటే మన కరెక్ట్. మన ఇండస్ట్రీలో. అదేలే. ఓకే కరెక్ట్. సో వాళ్ళు ఎప్పుడు అంటే ఇప్పుడు 1 crore అనుకోండి బడ్జెట్, వాళ్ళు దాన్ని 10 crores చేసే వరకు వాళ్ళు ఇది చేయరు అనమాట. 1 crore ఉన్న బడ్జెట్ ని 10 crores చేసేస్తారు వాళ్ళు ఎలాగైనా. మనం వన్ ఓకే క్రోర్ ఓకే బడ్జెట్ చేస్తే బడ్జెట్ కంట్రోల్లో అట్లా అట్లీస్ట్ డీవియేషన్ ఉంటుంది 10 to 20%, 30% వరకు. అంటే దాని మీ తర్వాత అప్పుడు అది దాంట్లో యాక్సెప్ట్ చేయరు. మీ డిజిగ్నేషన్ ఏముంటుంది దాంట్లో అప్పుడు? దాంట్లో నాది ఆపరేషన్ మేనేజర్ ఉండే అనమాట. దాంట్లో యాజ్ ఎ ఓకే ఓకే ప్రొడక్షన్ కంట్రోల్ ఉంటుండే, నేది ఆపరేషన్ మేనేజర్ గా ఇది మొత్తం హ్యాండ్లింగ్ చేస్తుండే అనమాట. ఓకే స్క్రిప్ట్ రైటింగ్ వాళ్ళని అందరినీ. ఓకే ఓకే సో ఓకే గుడ్. అంటే బాగా ఉండే అది ఓకే వర్క్. దీంట్లోనే కంటిన్యూ అయ్యారా మళ్ళీ చేంజ్ ఎవరయ్యారా? కంపెనీ చేంజ్ అయిపోయారా? ఆ ఆ తర్వాత మళ్ళీ చేంజ్ ఓవర్ అయ్యాను అనమాట. మళ్ళీ 2014లో నేను షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యేసి కన్సల్టెన్సీ ఇది కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాను అనమాట. బిజినెస్ ఓకే కన్సల్టెన్సీ. ఓకే అయితే నారాయణ మూర్తి గారు అనేసి ఆయన ఉన్నారన్నమాట, కొంచెం పెద్ద ఆయన. ఆయన చెప్పారు కన్సల్టెన్సీ చేసుకోండి నా దగ్గర ఏం అనేసి. ఏం రిలేటెడ్ అది? అది బిజినెస్ కన్సల్టెంట్. అది లీడ్ క్యాప్. బిజినెస్ లీడ్ క్యాప్ దేనికి రిలేటెడ్ అది అండి? మిడ్ దేనికంటే క్యాప్. ఓవరాల్ అన్నమాట. అసెట్ మేనేజ్మెంట్, బిజినెస్ రిలేటెడ్, న్యూ ప్రాజెక్ట్స్, ఏదన్నా న్యూ అప్కమింగ్ వెంచర్స్, దాంట్లో వీళ్ళు కొంచెం గైడెన్స్ ఇస్తారనమాట. ట్రైనింగ్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు, మార్కెటింగ్ అన్ని చేస్తారనమాట. ఓకే అది అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ వర్కే. కానీ వా ఈ వాళ్ళు ఉండే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల వాళ్ళు కొందరు రాలేకపోయారు అనమాట సో ఈ దీంతోని. బిజినెస్ కన్సల్టెంట్ దీంట్లో మీరు ఏంటి యాజ్ కన్సల్టెంట్ ఉన్నారా లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నారా? దేంట్లో ఉన్నారు మీరు? డెవలప్మెంట్ సైడ్. డెవలప్మెంట్ సైడ్ బిజినెస్ ఉన్నారు. డెవలప్మెంట్ సైడ్. ఎంతకాలం ఉన్నారు? ఎంతకాలం? ఎంతకాలం అంటే 2022 వరకు ఉన్నా అనమాట. అది ఓకే కోవిడ్ ఆల్మోస్ట్ వచ్చింది. రీసెంట్ అవును. 2 years బ్యాక్ వరకు ఉన్నారు almost. అవును. ఓకే గుడ్. సో ఇప్పుడు అంటే దాంట్లోనే మీరు అంటే రెగ్యులర్ కన్సల్టెంట్ గా ఉంటున్నారా లేకపోతే ఉంటారు ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ గా ఏమైనా చేస్తున్నారా? ఫ్రీలాన్స్ కమ్ రెగ్యులర్ అనమాట. ఆహా. ఆయన ఓకే ఓకే కొంచెం ఏజ్డ్ పర్సన్ అన్నమాట. కొంచెం ఆ, ఓకే ఆయన ఆయన ఎక్కువ చూసుకోలేరు అనమాట. అందుకని నేను ఎప్పుడన్నా వెళ్ళేసి చూసుకుంటుండే అన్నమాట. రైట్ ఆడిటింగ్ రైట్. అని. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం నాకు తెలుసు కదా, ఆడిటింగ్ కూడా, అది కూడా నేను ఇది చేస్తుండే అనమాట వాళ్ళకి. ఓకే వెరీ ఇంట్రెస్టింగ్. గుడ్ గుడ్. ఉమ్. సో మల్టిపుల్ ఫీల్డ్స్ లో మీ ఎక్స్పర్టైజ్ ఉంది. లైక్ మాస్ అవును. మీడియా కానివ్వండి, ఎన్జిఓ సెక్టర్ కానివ్వండి, అవును. లేదంటే ఒక బిజినెస్ కన్సల్టెంట్ గా డెవలప్మెంట్ సైడ్, అంటే మీ క్రియేటివిటీ మీ టాలెంట్ అని కానీ మీరు దాన్ని మీరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అవును. అవును. సో ఉమ్. యాజ్ అ హోల్ మీ అంటే మీ పర్సనల్ గా చూసుకుంటే మీ యాక్చువల్లీ ప్యాషన్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. ఆ కెరీర్ వైజ్ కానీ అవును. పర్సనల్ వైజ్ కానీ. సో మీ అవును. ప్యాషన్ నాకు ఇదంటే ఒక ప్యాషన్ అనేది మీరు దేనికి ఆ, దాన్ని ఐడెంటిఫై చేస్తారు? లేదంటే మీరు ఇది నా నాది ప్యాషన్ అని దేనికి ప్యాషన్. చెప్తారు మీరు?
ప్యాషన్ నాది ఒకటి బుక్ రాయాలనేసి ఉంది అనమాట. ఒకటి బుక్ ఓ గ్రేట్. ఏ సబ్జెక్ట్? సబ్జెక్ట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనమాట. యాజ్ అ చాప్టర్ వైజ్ పెట్టేసి ఒక బుక్ రాద్దాం అనేసి ఉంది. ఆ, అయితే నాకు కొన్ని ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ లో వాళ్ళు కొంచెం చాలా మట్టుకే అక్కడ ల్యాకింగ్ ఉందన్నమాట ఫీల్డ్స్. ఆ దాంతోనే ఓకే. ఆ చాప్టర్ వైజ్ గా ఒక సబ్జెక్ట్ ఇది చేసి దాన్ని కొంచెం బుక్ లాగా ప్రెజెంట్ చేద్దాం అనేసి మనకి. అదే బుక్ దేని మీద, ఏ సబ్జెక్ట్ మీద, అంటే దేని మీద ఏ సబ్జెక్ట్ రాయాలనుకున్నారు? ఏ సబ్జెక్ట్ మీద అంటే లివింగ్ మీద, హ్యూమన్ లివింగ్. హ్యూమన్ బీయింగ్ లివింగ్ మీద అనమాట. యాజ్ ఏ హోల్ గా ఓకే. మనిషి అది ఎట్లా సైకాలజీ, హ్యూమన్ ఉండొచ్చు. సైకాలజీ వైపు వెళ్తుంది. హ్యూమన్ సైకాలజికల్ సైకాలజీ, ఫిలాసఫీ. ఫిలాసఫీ సైకాలజికల్ అండ్ ఫిలాసఫీ. స్పిరిచువల్ గా, అంటే ఒక ఒక మనిషి ఈ జనరేషన్ వైజ్ గా కొన్ని చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఓకే. జనరేషన్ మనకు ఒక 20 years 30 years జనరేషన్ వాళ్ళది వాళ్ళది లైఫ్ స్టైల్ వేరు ఉంటాయి. వాళ్ళ తర్వాత మళ్ళీ ఈ జనరేషన్ది వాళ్ళది వేరు ఉన్నాయి. దాన్ని ఎలా ఓకే. కంట్రోల్ చేసి వాళ్ళని ఎట్లా సైడ్ లైన్ చేసి స్ట్రైట్ గా పెట్టాలనేది ఆ ఓకే. బుక్ ఓకే. కొంచెం స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఉందన్నమాట. నేను రాస్తున్నాను అది. అది ఓ కంప్లీట్ వెరీ గుడ్, వెరీ అయిపోయింది. ఇంట్రెస్టింగ్. సో అది ఓకే, 1 గ్రేట్, 2 గ్రేట్, గ్రేట్. అంటే దానికి మీరు ఎవరైనా మెయిన్ దాంటారు ఐడియల్ పర్సన్ గా కానీ, ఎవరైనా ఐడియాస్ తీసుకోవటం కానీ, గైడ్ లైన్స్ తీసుకోవటం కానీ, ఒక లేదు, ఎవరైనా అదంతా అట్లా నేనే పెట్టుకున్నారా? చేస్తాను. ఓన్ అది నాతో ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ ఆన్ ఎవ్రీథింగ్ యువర్ నేనే ఓన్. చేస్తాను. అవును. ఓకే, ఉమ్. గ్రేట్. ఎందుకంటే అది నా సో లైఫ్ ఎక్స్పీరియన్స్ తోనే బుక్ ఓకే, రాస్తున్నాను కదా. ఉమ్. గుడ్, గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. యా, రైట్. ఉమ్. సో అవును. ఇంకా మీ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ హాబీస్ ఏమేమి ఉంటాయి? హాబీస్ మూవీస్ వాచ్ చేయడం, అది ఎక్కువ నాది. నాది నాది ఎక్కువ మూవీస్ వాచ్ చేస్తాను అనమాట. అంటే మూవీస్ అంటే ఎట్లాంటి మూవీస్? ఎట్లా అంటే ఆ, అన్ని వాట్ రకాలుగా టైప్? సంబంధ అంటే ఆ, జనరల్ గా ఒక మూవీస్ అనగానే ఒక్కసారి యాక్షన్, లేదంటే కామెడీ, లేదంటే ఇప్పుడు ఏమంటారు క్రియేటివ్ సంబంధించినవి కానీ, థ్రిల్లర్ కానీ, డిఫరెంట్ ఉంటాయి కదా దాంట్లో. అవును, లైక్ అవును. హర్రర్ కానీ, ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఇంట్రెస్ట్ ఉంటది. ఫ్యూచరిస్టిక్ అవును, మూవీస్ ఉంటాయి. అవును. ఫ్యూచరిస్టిక్ మూవీస్ ఎక్కువ చాలా నేను లైక్ చేస్తాను అనమాట. ఎందుకంటే నవ్వు ఫిక్షన్, ఇప్పుడు ఫిక్షన్ తో కూడుకున్నవి. ఫిక్షన్ తో కూడుకున్నది. పిక్చర్స్ నాకు బాగా నచ్చుతాయి అనమాట చాలా వరకు. ఓకే, ఓకే. అంటే పాస్ట్ కంటే ఫ్యూచర్ మనది మెయిన్. అది అదే, ఒకటి ఇది. అదే. సో అంటే ఓన్లీ మూవీస్ ఇంకేమైనా ఉన్నాయా హాబీస్ బుక్స్ లో? రీడింగ్, రీడింగ్ బుక్స్. ఉంటుంది. రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్? ఎలాంటి బుక్స్ అంటే మీకు మల్టీ ఈ ఫిలాసఫీ, ఓకే. సైకలాజికల్ సైకలాజికల్ మెడిసిన్, చాలా వరకు నేను అన్ని అన్ని రంగాల్లో కొంచెమన్నా టు నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. అట్లా ఓకే. నా మైండ్ సెట్ అనమాట. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. నాలెడ్జ్ గెయిన్ లో యాక్చువల్లీ నాలెడ్జ్. దాంట్లో అన్నిట్లో కొన్నిట్లో కొన్ని ఇది ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి అనమాట దాంట్లో. దాంట్లో కూడా అట్లీస్ట్ దాన్ని మనం ఓకే, కవర్ చేసుకుంటే కొంచెం ఇంకా బెటర్ అవుతుంది. రైట్, గ్రేట్. సో అంటే మీరు ఇప్పుడు ఏదైతే బుక్ మీరు రాయాలనుకుంటున్నారో, మీ రీడింగ్ హాబీస్ ఏవైతే ఉన్నాయి, బుక్ రీడింగ్, అది దీనికి సపోర్ట్ అంటే హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తుంటారు. అంటే హెల్ప్ఫుల్ అవుతుంది అవును. మీ బుక్ రీడింగ్ హాబీ. మీ డిఫరెంట్ బుక్స్ నుంచి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కాబట్టి, ఆ నాలెడ్జ్ గెయిన్ చేసే నాలెడ్జ్ మీరు ఆ బుక్ రూపంలో మీ రైటింగ్ ఏదైతే చేయాలనుకుంటున్న బుక్ రాయాలనుకుంటున్నారో దాంట్లో అవును, మీకు బాగా యూజ్ అవుతుంది. అవును. మెయిన్ ఫోకస్ దానికే అనమాట. అది దాన్ని ఆడియో ఫామ్ గా కూడా ఇది చేసేసి బుక్ ఫామ్ గా కూడా ఇది చేస్తున్నాను అనమాట. అది ఓకే, ఫ్యూచర్ లో లాంచ్ అయ్యేటప్పుడు. ఓకే. సో ఉమ్. జనరల్ గా అయిపోయిన తర్వాత మీరు మీ డే టు డే లైఫ్ లో ఆ, వీకెండ్స్ లో మీరు దాన్ని ఎలా స్పెండ్ చేస్తుంటారు జనరల్ గా? వీకెండ్స్ లో ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను అనమాట. ఓకే.
ఫ్రెండ్స్ నాకు అంటే స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా చాలా టచ్ లో ఉన్నారన్నమాట వాళ్ళు. ఓ, ఓకే ఓకే. ఆఫ్టర్ సో ఇప్పుడు స్కూల్ 50 ఫ్రెండ్స్ తో ఇయర్స్. ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది జనరల్ గా. ఆ సెంటిమెంట్ ఫీలింగ్ అనేది సెంటి ఫీలింగ్ అనేది ఉంటుంది. అవును. ఆ ఇప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ కంటే నాకు స్కూల్ మేట్స్ చాలా కొంచెం క్లోజ్ గా ఉంటారు అన్నమాట ఎక్కువ. ఓకే ఓకే, రైట్. ఆ, సో ఇప్పుడు కొంచెం ఆ ఈ కాలనీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ కాలనీలో అంతా ఎక్కువ అలో అంటే అలో కొంచెం అంటే అంతే ఉంటుంది, కానీ ఎక్కువ అంత డీప్ గా ఎవరు అంత నాతో మాట్లాడరు అనమాట. అదే జనరల్ స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటదంటే, వి గో టు ఎనీ ఎక్స్టెండ్ అనమాట. ఒకరికి అవును, ఏదైనా ఇష్యూ అవును, ప్రాబ్లం వచ్చింది, ఓకే ఏదైనా అవును, ఇష్యూ వచ్చింది, కరెక్ట్. సో మనం ఆ, వెనక ముందు అంటే మనకి అక్కడ సెల్ఫిష్ అనేది అంత కనిపించదు లేదు, లేదు, చైల్డ్హుడ్ అస్సలు లేదు. ఫ్రెండ్స్ దగ్గర, అవును. కదా. అవుట్ అది రిటర్న్ అది వెళ్ళిపోతూ ఎప్పుడు ఉంటాం. ఆ దాంతోనే ఎక్కువ మనకి ఇంకా ఎక్కువ వి కెన్ జర్నీ టిల్ అవును. లైఫ్ వరకు ఇది చేయొచ్చు. ఉమ్, ఓకే ఓకే, అదొక గుడ్ గుడ్. హ్యాపీనెస్. ఓకే, రైట్. ఫ్యామిలీ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేస్తా. ఓకే. నాకైతే సో కిడ్స్ అయితే లేరనమాట ఇప్పుడైతే. అదే అదే. సో ఆ, ఎవ్రీథింగ్ అంటే మీ టైం ని షేర్ చేసుకోవటం కానీ, లేకపోతే మీ మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి అది అవును, ఫ్రెండ్షిప్. ఫ్రెండ్సే మెయిన్ ముఖ్యం. ఓకే, గుడ్. సో బ్యాక్ టు మీ బుక్ రీడింగ్ హాబీ దగ్గరకు వచ్చేసరికి, ఆ, మీరు మీ ఫేవరెట్ బుక్ కానీ ఏదైనా మీకు రికమెండ్ చేయాలని ఎవరికి చెప్పాలన్నా కూడా ఏ బుక్ ని చేస్తారు? మీరు ఎట్లాంటి బుక్స్ ని చేస్తారు? అట్లా అంటే నేను మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద నేను ఇది చేస్తున్నాను కదా. ఫేవరెట్ అనేసి నాకు ఎప్పుడు ఏం అట్లాంటిది లేదనమాట. ఓకే ఫేవరెట్ అనేసి అంటే దాన్ని స్టిక్ అవ్వడం నాకు దేనికి నేను స్టిక్ అవ్వను అనమాట లైఫ్ లో. ఓకే. అంటే దాన్ని ఫేవరెట్ అని చేసేస్తే దాన్ని ఎక్కువ చదవాల్సి వస్తుంది అనమాట. అది ఫేవరెట్ అంటే మనం ఎక్కువ ఇది ఇది అవుతాం. కానీ నాకు అట్లాంటిది లేదు. ఒకసారి రీడ్ చేశానా చేసుకున్నానా తర్వాత మళ్ళీ వేరే తీసుకుంటాను అనమాట. ఓకే. సో ఇంకోటి, ఆ, మీరు ఏవైతే మీరు జస్ట్ అంటే మనం బ్రతకడానికి ఫర్ లివింగ్ ఏదైతే చేస్తారో ఎర్నింగ్ కోసం, ఏ జాబ్ అయితే చేస్తారో దాన్ని మీరు డూ ఎంజాయ్ దట్? ఎస్, డెఫినెట్. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఫండ్ మేనేజర్ గా ఇది చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్టర్ ఓకే 2022 ఫండ్ మేనేజర్ గా అయితే ఓకే స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో దాంట్లో ఓకే ఇది ఇన్వెస్ట్ చేసి ఇది చేస్తున్నాను అనమాట. దాంట్లో ఐ సి చాలా కొంచెం దాంట్లో టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో వీ కెన్ ఓకే మేక్ లాట్ ఆఫ్ మనీ ఫండ్ ఓకే రేజ్. ఓకే. అయితే చాలా మందికి అది మిస్ అవుతుంటారు అనమాట, చాలా మంది. కానీ జనం మనం దాంట్లో ఏమనుకుంటామంటే, అంటే మనకి అనుకున్నది ఒకటి, అది జరిగి చేసేది ఒకటి అయింది ఇలాగా ఒకటి ఉంటుంది చాలా అనేసి మంది లైఫ్ లో. అనుకుంటాం. ఆ, లైఫ్ చదివింది ఒకటి, మనం ఆ, బ్యాక్గ్రౌండ్ చదివిన ఎడ్యుకేషన్ ఒకటి, చేసే జాబ్ వేరే ఉంటది. కొన్ని కొన్ని అవును. సర్కామ్స్టెన్స్ ఏంటంటే మనం మన ప్యాషన్ ఉంటుంది ఈ వర్క్ చేసి మనం సంపాదించాలని. ఉమ్, అది ఉమ్, కానీ కొన్ని కొన్ని సర్కమ్స్టెన్సెస్ విల్ గో అవుట్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. అవును. ఉమ్. నాకు మోర్ లైఫ్ నుంచి రిలేటెడ్ ఎప్పుడు టు సంథింగ్ కదా. yes, ఆ, ఎప్పుడు ఒక దానికి అట్లాంటివి. స్టిక్ అయ్యే అలవాటు లేదనమాట. అదే అదే అది ఆ చైన్ బ్రేక్ చేయాలనేసి నాకు ఎప్పుడు ఇది ఉంటది. ఇప్పుడు నేను ఓకే ఇది ఓకే. చేసినా కూడా ఇది కూడా నాకు ఒకసారి నేను చైన్ బ్రేక్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే అదే అదే. అది స్టిక్ కాదు నాతోని. ఉమ్, ఓకే, గుడ్ గుడ్. ఉమ్. సో ఇంకోటి, జనరల్ అంటే ఆర్ ఏ మార్నింగ్ పర్సన్ ఆర్ ఏ నైట్ ఈవిల్ అంటారు? నేను మార్నింగ్ పర్సన్ అయితే కాదు, కానీ నైట్ పర్సనే. అంతేనా? అంతే. ఎందుకంటే నాది కొంచెం చాలా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంతా బయట దేశాల్లో ఉన్నారనమాట. వాళ్ళతో నేను ఆ, మాట్లాడాలంటే నైట్ ఇదే అవుతుంది వాళ్ళకి. డే ఇంకోటి టైమింగ్ ఇది ఏంటంటే కాదు. జనరల్ గా క్రియేటివిటీ బ్రెయిన్ ఉన్నవాడు కానీ ఏదైనా ఒక ఆ, అందరు చేసే పనులుగా రొటీన్ కాకుండా మనం షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనుకున్న వాళ్ళు ఐడియాస్ అనేవి ఎక్కువ డే కన్నా నైట్ టైమే ఎక్కువ వస్తుంటాయి. అంటే ప్రశాంతత అవును, కామ్నెస్ ఉంటుంది కాబట్టి. అవును,
అవును. నాకు ఓకే చాలా ఐడియాస్ ఉన్నాయి అనమాట లీవింగ్ దాని ఓకే మీద. యాక్చువల్లీ ఇంటీరియర్స్ మీద కూడా కొంచెం నాకు చాలా ఫస్ట్ వే ఆఫ్ లివింగ్ ఇట్లా ఉంటే బాగుంటది అనేసి ఉన్నది. పర్టికులర్ గా 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కాకుండా ఒకటి స్టాండర్డ్ గా ఒక లివింగ్ ప్లాన్ వేసుకుంటే అది వాళ్ళకి పర్సనల్ గా హెల్త్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది, పర్సనల్ గా స్పిరిచువల్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది, ఒక స్టాండర్డ్ ఆఫ్ సెట్ ఇది వస్తుంది అనమాట. అదే అది నాది ప్రపోజల్ ఉంది. అది అంటే ఫ్యూచర్ లో వస్తుంది. కానీ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది కదా, అసలు దాంట్లో అవును అసలు మనం అవును దాన్ని క్యాచ్ చేయలేము. ఇప్పుడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక పనికి చేయనీకి నాకు ఒక మెషిన్ దాన్ని ఇది చేసేస్తే అది చేసేసి పెట్టేస్తుంది నీకు. ఆ తర్వాత అవును మళ్ళీ వేరే పని. అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఇదంటారు విండో ఫర్ ఎవ్రీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఇది క్వశ్చన్ అన్నట్టు. అంటే మనం ప్రాబ్లం ఉంటే ఇట్ ఈస్ ఎ ఫర్ ఎవ్రీ సొల్యూషన్. ప్రాబ్లం దెర్ ఇస్ ఎ సింగిల్ సొల్యూషన్. సొల్యూషన్ అవును. సింగిల్ విండో సొల్యూషన్ లాగా. ఉమ్. Okay. నాకైతే ఈ నెక్స్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ లో టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతుంది. వీ కెన్ ఫ్లయింగ్ కార్స్ వచ్చేస్తాయి, ఫ్లయింగ్ ఇండివిజువల్ ఫ్లయింగ్ యూ కెన్ సూట్ వేసుకొని మళ్ళీ ఎక్కడన్నా పోవచ్చు అనమాట. ఆ అది స్టేజ్ లో ఆల్రెడీ ఉంటుంది. మనం చూస్తున్నాం అంటారు మూవీస్ లో కానీ లేదా కొన్ని కొన్ని కంట్రీస్ లో ఇన్వెన్షన్ ఆల్రెడీ జరుగుతుంది. ప్రాక్టికల్స్ కూడా మనం కెన్ ఎక్స్పీరియన్స్. అవును. ఉమ్. అంటే ఓకే. సో ఈ వీటన్నిటిని యాజ్ అ హోల్ మీరు యూస్ అంటే నేను ఈ డిస్కషన్ లో 3 phases లో మీరు జర్నీ చేశారు ఆల్మోస్ట్ మెయిన్ కెరీర్ వైజ్ గా. సో అవును. వీటికన్నా లేకపోతే వీటిలో కానీ లేకపోతే వీటికి సపరేట్ గా మీకు ఒక డ్రీమ్ జాబ్ అంటే మనం అనుకుంటాం, కానీ మనం చేసిన కోర్సుని బట్టి లేదా అకాడమిక్స్ ని బట్టి మనం కెరీర్ ని టర్నింగ్ అవుతుంది టువర్డ్స్ దట్. ఎడ్యుకేషన్ బట్టి. అట్లా అవును. కాకుండా వీటికి కాకుండా ఒక పర్టికులర్ ఒక డ్రీమ్ జాబ్ అనేది ఏమైనా ఉందా? నాకు ఈ డ్రీమ్ ఇదేది చేయాలనుకున్నాను, అది చేయటం ఇదే నాకు నా ప్యాషన్, నా కెరీర్, దీంట్లో నేను సక్సెస్ అవుతాను లేకపోతే ఐ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీ అనేది మీకు అట్లాంటిది ఏమైనా ఉందా? అలాంటిది అంటే జాబ్ అనేది అలాంటిది ఏం లేదు. నాకు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలనేసి ఉంటుందన్నమాట. ఓకే, కొత్తగా క్యారియర్ అయిపోతుంటారు, చేంజ్ ఓవర్ అయిపోతుంటారు సిచ్యుయేషన్ బట్టి. చేంజ్ అవుతుంటాను. ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ మీద నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేసేసి దాంట్లో డెవలప్ చేసేసి అక్కడ ఎండింగ్ వచ్చేసింది అనుకోండి, వీ కెన్ స్టాప్ అన్నమాట. అక్కడ అది స్టాప్ ఓకే చేసేయచ్చు, మళ్ళీ వేరేది వస్తుంది. ఓకే ఓకే దీనికని ఫిక్స్డ్ అనేది ఏం లేదు. ఫిక్స్డ్ అనేది లేదు. ఫిక్స్డ్ అంటే నేచర్ ఆఫ్ జాబ్ అనేది ఏం లేదు. జాబ్ అనేది లేదు. అలా అంటే ఇది నాకు స్టార్టింగ్ నుంచి లేదనమాట. ఓకే ఓకే లైఫ్ అనేది షుడ్ బి సమ్ చేంజెస్ అన్నమాట. ఇప్పుడు ఎట్లా డే ఓకే బై డే ఎట్లా చేంజ్ అవుతుంటుందో అట్లనే అన్నమాట. లైఫ్ కూడా షుడ్ బి నాట్ ఫిక్స్డ్. ఒక దానికి కూర్చొని మనం ఇది చేయలేము. ఓకే ఓకే గుడ్ గుడ్. సో ఉమ్. మీకు అంటే మీ కంపానియన్స్ మీరు అంటే మీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు వీకెండ్స్ లో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. సో కానీ అవును. మీ ఇంట్లో మీరు మీకు మీ కంపానియన్స్ మీకు ఫ్రెండ్లీగా ఉండే, మీకు పెట్స్ కూడా బాగా ఇంట్రెస్ట్, పెట్స్ కూడా ఉంటాయని విన్నాను. సో అవును. మీకు పెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మీకు ఇష్టం, పెట్స్ అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి బాయ్ ఓకే నాకు నేను కాలేజ్ వెళ్ళేటప్పటి నుంచి కూడా మా ఇంట్లో పెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే అప్పటి డాగ్స్ నుంచి లేదా ఇంకేమైనా అపార్ట్ ఫ్రమ్ డాగ్స్ మీరు ఇంకేమన్నా? డాగ్స్, క్యాట్స్, ఓకే క్యాట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. డాగ్స్ మెయిన్ అన్నమాట. ఫస్ట్ లాబ్రడాల్ ఇది ఉండే, తర్వాత మళ్ళీ జర్మన్ షెపర్డ్, తర్వాత ఓకే అలా అన్ని కొన్ని అంటే ఒక పెట్ అయితే కంపల్సరీ ఉంటది అనమాట నాతోని. ఉమ్. అయితే ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఒక పెట్ ఉన్నది, జాకీ అనేసి తన పేరు. ఓకే తన గుడ్ చాలా గుడ్. ఫ్రెండ్లీ, ద చాలా మోస్ట్ అది అడోరబుల్. అడోరబుల్ అండ్ లాయల్ కంపానియన్ అవును. అవును. కదా. చాలా టైం అట్లా చాలా క్యారీ ఆన్ అయిపోతుంది. అవును. చాలా బాగుంటది అది. ఉమ్. అదే గుడ్ గుడ్. ఉమ్. సో అంటే మీరు ఏ ఏ ఏ డిష్
ఎక్కువ లైక్ చేస్తారు మీ ఫుడ్ హాబీస్ లో కానీ? అంటే వెజ్, నాన్ వెజ్ లో అయినా స్పెషాలిటీ, నాన్ వెజ్ లో అయినా స్పెషాలిటీ, మీ ఫేవరెట్ వెజ్ ఏమైనా ఉందా అక్కడ? ఫేవరెట్ అనేసి అంటే చాలా ఉన్నాయి అన్నమాట. వెజ్ లో కూడా ఫేవరెట్స్ ఉన్నాయి. వెజ్ లో నాకు అదే పాలక్ పాలక్ దాల్ నాకు చాలా ఇష్టం అనమాట. పాలకూర ఓకే. పప్పు అంటారు కదా, అది ఈ చాలా ఇష్టం. ప్రయారిటీ ఇచ్చారనుకోండి, సో ఒక బఫే పెట్టేసి అన్ని వేరే వెజ్ నాన్ వెజ్ అని రెండు పెట్టారు బఫేలో, మ్మ్. సో మీరు ఫస్ట్ మీ ఫేవరెట్ పిక్ చేసుకోమంటే దేని పిక్ చేసుకుంటారు? అంటే నాన్ వెజ్ పిక్ చేసుకుంటాను, వెజ్ కూడా పిక్ చేసుకుంటాను అనమాట. అంటే బ్యాలెన్స్ చేస్తాను అనమాట నేను అంటే అన్ని ఒకటే. ప్రయారిటీ దేనికి ఇస్తారు? ప్రయారిటీ దేనికి ఇస్తారు? ప్రయారిటీ ప్రయారిటీ నేను నాన్ వెజ్ కి ఇస్తాను స్టార్టింగ్ ఫస్ట్ అయితే. ఓకే, సీ ఓకే, ఫుడ్ ఓకే. కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నేను. సీ ఫుడ్ కి, గుడ్ గుడ్. సీ ఓకే, ఫుడ్ బాగా నచ్చుతుంది సీ ఫుడ్. ఓకే. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది మీరు, అంటే సిబ్లింగ్స్? మేము ముగ్గురం అనమాట. మా మా సిస్టర్ ఒకటి, తను తను ఎల్డెస్ట్ సిస్టర్. తర్వాత నాకు ఓకే, తమ్ముడు ఉన్నాడు. తను ఇప్పుడు ఓకే, జర్మనీలో ఉన్నాడు అనమాట. ఓకే. ఆ తను బ్రదర్. తను స్వీడన్ లో నేను వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాడు అనమాట. అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఈ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. స్వీడిష్ వాళ్ళ లా ప్రకారం వాళ్ళు ఆ పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు వీళ్ళు ఎక్కడ కదలనికి లేదు. అక్కడే ఓకే. అదేంటి జైల్లో కట్టేసినట్టు అనమాట. నాకు తెలిసి ఇప్పుడు 2026-27 లో వాడు రిలీజ్ అవుతాడు అంట అక్కడికి వెళ్ళి. ఇక్కడ ఇండియాకి వస్తున్నారా? ఆ, అంటే రిలీజ్ అవుతాడు అనమాట అక్కడికి వెళ్ళి. అంటే ఆ ఓకే, ఓకే. చిల్డ్రన్ బాండింగ్స్ నుంచి రిలీజ్ అవుతాడు. అంటే ఆల్ 3 కిడ్స్ కూడా అందరు 18 years వచ్చేస్తారు వాళ్ళు. 3 కిడ్స్ అందరు అంటే 18 years అబౌవ్ ఓకే, అయితే. రైట్ రైట్. అంటే మీ టూ బ్రదర్స్, సిస్టర్, మొత్తం ముగ్గురు. సిస్టర్. అవును, ముగ్గురం. ఓకే, ఓకే. మీరేంటి, మీరు ఎల్డెస్ట్? నేను సెకండ్ అనమాట. సెకండ్. యువర్ సెకండ్. ఓకే, సెకండ్. ఓకే. సిస్టర్ లాస్ట్, యంగరా? సిస్టర్ ఫస్ట్ అనమాట. సిస్టర్ ఫస్ట్. ఓకే, సిస్టర్ ఎల్డెస్ట్ వన్, అందరికన్నా పెద్ద. తను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వర్క్ చేస్తుండే. తను లాస్ట్ 2 years బ్యాక్ చనిపోయింది అనమాట. ఓకే, వెరీ గుడ్. సో ఓవరాల్ అంటే మీ కెరీర్ ఫ్యూచర్ లో, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చేస్తున్న కెరీర్ ఆప్షన్ లో ఫైనల్ గా దేంట్లో మీరు ఫిక్స్ అయిపోతున్నారు? అంటే ఆర్ యూ ప్లానింగ్ టు ఫిక్స్ సెటిల్ డౌన్ ఇన్ పర్టికులర్ టైప్ ఆఫ్ కెరీర్, ఆర్ యూ కీప్ ఆన్ చేంజింగ్? అంటే ఇంకా చేంజ్ మీ అంటే కెరియర్ మీరు కెరియర్ అనుకున్నట్టుగా చేంజ్ అవుతారా? అంటే యాజ్ పర్, అంటే కాలానుకూలంగా మనకి కాలానుగుణంగా అంటే యాజ్ పర్ సిచ్యుయేషన్ పరంగా మీరు చేంజ్ అవ్వకుంటూ వెళ్తారా, లేకపోతే అల్టిమేట్లీ డెస్టినేషన్, అంటే ఫైనల్లీ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ దిస్, ఐ వాంట్ టు బికమ్ ఫైనల్లీ దిస్ అనేది మీకు ఏమైనా ఉందా? అలాంటిది అంటే ఇంకా నేను ఫైనల్గా ఐ వాంట్ టు సెటిల్ డౌన్ అనేది అయితే లేదు. నేను ఒకటి కంపెనీ పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. ఏఐ అండ్ విత్ నానో టెక్నాలజీతోని. అంటే యాజ్ అది అది ఎంటర్ప్రెన్యూర్ గా, ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ గా. ఓకే, అది అది స్టార్ట్ చేసేసి, అది నాకు ఒక ఫీల్డ్ ఉంది ఒకటి. దాంట్లో ఇది డెవలప్ చేద్దామనేసి నాకు ఒకటి ఉంది ఐడియా. దేంట్లో? అది ఆ ఐడియాని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే అది కాస్టింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, దానివల్ల కాస్టింగ్ ఎక్కువ అవుతుందంటే నాకు ఫండింగ్ చేస్తారని నాకు అంతగా నేను ఈ నమ్మకం లేదనమాట. అంటే ఇట్ ఓకే. ఈస్ అంటే దేని రిలేటెడ్, దేనికి సంబంధించింది ఇది? ఏఐ టెక్నాలజీ. ఏఐలో అంటే ఏ ఒక దేనికైనా ప్రోడక్ట్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ దాన్ని డెవలప్ చేద్దామని. అంటే యాప్ ప్రోడక్ట్ అంటే కాదు ఇది, చాలా ఉన్నాయి కదా. చాలా మీ ఉన్నాయి. అంటే అది మీరు ఎంచుకున్నది ఏంటంటుందండి? వాట్ కైండ్ ఆఫ్ అది ప్రోడక్ట్? నేను ఎంచుకున్నదేమో అది కూడా మన అందరికి ఉపయోగపడేలాగా ప్రోడక్ట్ ఒకటి. ఆ, ఒకటి సింగిల్ ఇది అంటే ఏమంటారు దాన్ని. మోటార్, అంటే మోటార్ వెహికల్ కి సంబంధించిందా, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిందా, లేకపోతే అపారల్ కి సంబంధించిందా?
ఇట్లా అంటే దేనికి సంబంధించిన ప్రోడక్ట్ అంటున్నాను నేను. అది అది దేనికి సంబంధించింది అని పర్టికులర్ గా మనం చెప్పొద్దు అనమాట ఇప్పుడే. అంటే యాజ్ ఎ ఇప్పుడే ఇండివిజువల్ చెప్పద్దు. ఇండివిజువల్ గ్రోత్ కి సంబంధించింది అనమాట. యాజ్ ఏ ఓకే అంటే ఓకే మెడికల్ వైజ్ అండ్ నాలెడ్జ్ వైజ్, ఇంకా చాలా ఓకే ఇది స్పిరిచువల్ వైజ్, దాన్నే ఓకే వీళ్ళంతా కొంచెం అది కంపల్సరీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి. యాజ్ ఓకే మనం మనిషిగా పుట్టినప్పుడు అది ఎక్స్ప్లోర్ చేయకుండా మనం ఈ లైఫ్ వరల్డ్ ని వదలొద్దు. ఓకే అది నాది కరెక్ట్. నాది అది నాది టార్గెట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఓకే నేను సార్. గెయిన్ చేసిన నాలెడ్జ్ అందరూ వాళ్ళు ఆ ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి వాళ్ళు అందరూ కూడా. ఓకే ఓకే ఉమ్. ఆ గెయిన్ గుడ్ గుడ్. చేస్తే కొంచెం అంతే. అది ఇప్పుడు వాళ్ళు అది స్టార్ట్ చేసి యూజ్ చేయడంలో వాళ్ళు అంటే ఎంత ఏజ్ వాళ్ళన్నా యూజ్ చేయొచ్చు అనమాట అది ఆ ప్రోడక్ట్. ఓకే 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 అయితే దాన్ని అది ఫ్యూచర్ లో కూడా కొంచెం డెవలప్ ఎన్హాన్స్ అవుతుంది అది కూడా. ఇప్పుడు మనం ఎట్లా వర్షన్ ఓకే 2 వర్షన్ 1 అట్లా దాంట్లో కూడా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అంటే నేను ఓకే యాక్చువల్ ఓకే అయితే స్టార్ట్ ఏదన్నా ఉండాలి ఫేజ్ స్టార్టింగ్ వైజ్ ఫేజ్ వైజ్ అన్ని అప్గ్రేడ్ స్టేజ్ చేసుకుంటూ వైజ్ పోతారు. ఉంటది. అవును. అయితే ఓకే ఓకే దానికి గ్రేట్. దానికి ఫండింగ్ నేనే ఇన్వెస్ట్ చేద్దాము సొంతగా అనేసి నేను అనుకున్నాను అనమాట. అంటే ఫస్ట్ అంత సంపాదించాల, సంపాదించినాక అదేలే సార్. ఇచ్చేయాలి. అది కూడా అంతేలే. నా ప్లానింగ్ ఉంది అనమాట. అది కూడా నేను చేసుకోగలుగుతాను. నాకు అంత టైం ఏం పట్టదు. విత్ ఓకే ఇన్ ఓకే 1 or 2 years నేను డెవలప్ చేస్తాను అది. ఉమ్, ఓకే గుడ్ గుడ్. ఉమ్. సో వెరీ హ్యాపీ అండ్ నైస్ టాకింగ్ టు యూ, పురుషోత్తం గారు. And ఓకే. once again, we thank you for being a part of the Jena family and sharing your ideas and knowledge. Goti, we wish and pray that your wish and goal and your ambition may be successful at the early stage. ఓకే, థ్యాంక్ యూ బాలరాజు గారు. And థ్యాంక్ యూ జన your ఫ్యామిలీ efforts, ఫర్ మీ హ్యావింగ్ మీ efforts దిస్. కూడా సక్సెస్ అవ్వాలని we are మేము heartfully wish you all the best. ఓకే. And we hope మన ఈ జీనా ఫ్యామిలీలో we may get enough support for what we want to be in our future. ఓకే, Okay. థ్యాంక్ యూ బాలరాజు Yeah. గారు. Thank you. Thank you. థ్యాంక్ యూ జన ఫ్యామిలీ. ఓకే.